ఫోటో ఫ్రేమ్ కట్టిస్తావా లేదా? ఇప్పుడంత అవసరం ఏంటి? నీకవసరం లేదేమో, నాకుంది. ఇప్పుడు నాకు కుదరదు. మా ఇద్దరు జాతకాలు చూసి పెట్టారా? ఏంటి సావిత్రి ఇది? అసలేం జరుగుతోంది? ఏం జరగలేదండి. మీ పెళ్లి జరగబోతోంది. మీ జీవితంలో మీతో నడిచే అదృష్టం అంతవరకే ఇచ్చాడు. నా నడక ఆగిపోతుంది, తన నడక మొదలవుతుంది. ఏమా అబ్బాయి అలా అంటున్నాడేంటి? కొన్ని ఇష్టాలు కష్టంగా ఉంటాయండి. మెల్లిగా ఆ కష్టం కూడా ఇష్టమవుతుంది. లగ్నపత్రిక రాసుకొచ్చారా? రాసుకొచ్చానమ్మా. ఒక్క నిమిషం ఉండండి. తీసుకోండి. సంతోషమమ్మా, ఉంటాను. ఊర్మిళ, ఇలారా. ఊర్మిళ, దేవుడి దగ్గర పెట్టి మీ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరగాలని దండం పెట్టుకో. కొబ్బరికాయ కొట్టు. ఏంటి ఇలా జరిగింది? ఊర్మిళ, శుభమాని పెళ్ళనుకుంటే ఏంటి అపశకునం?
ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? బొప్పాయి తినమని ఎవరు చెప్పారు నీకు? ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ ఫ్రూట్స్ తింటే మంచిదంటారు కదా, అందుకే తింటున్నాను. పండ్లు తినమంటారు, బొప్పాయి పండు తినమని ఎవరు చెప్పారు? ఏ అదే పండేగా. పండే. కడుపుతో ఉన్నవాళ్లు ఈ బొప్పాయి తినకూడదు. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదమో తెలుసా? ఆ మాత్రం ఆలోచించవా నువ్వు? త్వరగా వెళ్దాం పద. ఎక్కడికి? హాస్పిటల్కి. అరే కదలవేంటి? తినకూడని పండు తిన్నావు. కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏమో. త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పద ఊర్మిళ. చిన్న ముక్కే కదా, ఏం కాదులే. విషం చుక్క మింగినా గ్లాస్ తాగినా ఒకటే. నువ్వు ముందు బయలుదేరు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి నాకు రెగ్యులర్ గా చెకప్ చేసే పద్మజ గారు ఊర్లో లేరు. ఏ ఇంత ఊర్లో ఆవిడొక్కతేనా డాక్టర్? నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారులే. పద. అదిగో దగ్గు కూడా వస్తుంది. త్వరగా వెళ్దాం పద. ఏదో పొరబోయి. కడుపులో బిడ్డకి ప్రమాదం అంటే కదలవేంటి? పద ముందు. పద ఊర్మిళ పద. ఏం కాదు అంటే అనవసరంగా భయపడుతున్నావు. ఒకవేళ ఏదైనా అయితే అది కడుపులో బిడ్డ విషయం. వెళ్ళి డాక్టర్ని కలిసొస్తే నష్టమేంటి? హలో, డాక్టర్ గారు. బాగున్నానండి. యాక్చువల్లీ మీ దగ్గరికి రావాలనుకున్నాను, మీరు ఊర్లో లేరు కదా అని. ఏంటి మీరొచ్చేసారా? అయితే మీ దగ్గరికి వస్తున్నా ఉండండి. రెగ్యులర్గా నాకు చెకప్ చేసే డాక్టర్ గారు వచ్చేసారంట, మనం అక్కడికే వెళ్దాం. ఏ డాక్టర్ అయితే ఏముంది, నాకు తెలిసిన హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. పిల్లల విషయంలో మనం ఎప్పుడూ ఒకే డాక్టర్ దగ్గర చెకప్ చేయించడం మంచిది కదా. అది నిజమేలే. సరే మీ డాక్టర్ దగ్గరికే పద. డ్రైవర్ రైట్ తీసుకో. ఓకే, అలాగే మేడం. డాక్టర్ గారు రాగానే చెప్తాను. చెప్పండి మేడం. మీ డాక్టర్ గారి పేరేంటి? డాక్టర్ పద్మజ. పద్మజ గారు ఉన్నారా? ఉన్నారు మేడం. ఓకే. ఓ సారీ. ఇంతకు ముందే సిజరింగ్ కేసు ఒకటి ఉంటే బయటికి వెళ్లారు మేడం. అవునా? ప్రాబ్లం ఏంటి మేడం? తాను గర్భవతి. డాక్టర్ దగ్గర ఒకసారి చెకప్ చేయించాలి. డాక్టర్ గారు లేరంటున్నారుగా, మనం మళ్ళీ వద్దాం. మళ్ళీ రావటం ఎందుకు? వేరే హాస్పిటల్కి వెళ్దాం. వేరే హాస్పిటల్ ఎందుకు మేడం? డాక్టర్ పద్మజ గారు లేకపోయినా డాక్టర్ విజయ్ గారు ఉన్నారు. ఆవిడ కూడా ఫేమస్ గైనకాలజిస్టే. సరే అండి, ఆవిడ్ని కలుద్దాం పద. ఏ డాక్టర్ని పడితే ఆ డాక్టర్ని కలిస్తే బాగుండదు కదా. ఆవిడ ఫేమస్ డాక్టర్ అని చెప్తున్నారు కదా, ఏం పర్లేదు పద. అది కాదు సావిత్రి, ఇప్పటికే ఆలస్యమైంది. పద. డాక్టర్ గారు రూమ్ ఎక్కడండి? రైట్కి వెళ్ళి సెకండ్ లెఫ్ట్ తీసుకోండి మేడం. థ్యాంక్స్ అండి. ఓకే పద వెళ్దాం. అది కాదు. పద ఊర్మిళ పద. డాక్టర్ గారు, తను గర్భవతి, బొప్పాయి పండు తినింది. అలా తినకూడదంట కదా. ఒకసారి కూర్చోమ్మా. చిన్న ముక్కే తిన్నాను డాక్టర్, అంతే. దానికేమవుతుంది? చెప్తే వినడం లేదు. సరే, ఎవరి భయం వాళ్ళది. ఇలా వచ్చి కూర్చో. కూర్చో ఊర్మిళ, కూర్చోమంటున్నారు కదా, కూర్చో. చెయ్యవ్వమ్మా. ఇవ్వు ఊర్మిళ. ఏంటి నువ్వు?
మీరు గర్భవతని ఎవరు చెప్పారు? అలా అంటున్నారేంటి డాక్టర్? మీ డాక్టరే చెప్పారుగా. అవునా? ఒకసారి లోపలికి రామ్మా. రామ్మా. వెళ్ళు ఉర్మిళ, వెళ్ళు. సారీ అండి, మా డాక్టర్ గారు అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రెగ్నెంట్ కాదు, మీరు గర్భవతి కాదు కాబట్టి ఏ పండు తిన్నా ప్రమాదం లేదు. పదండి. డాక్టర్ గారు, నేను ప్రెగ్నెంట్ కాదని నాకు తెలుసు. దయచేసి ఈ విషయం బయటున్న తనతో చెప్పొద్దు. అదేంటి? చాలా కారణాలున్నాయి డాక్టర్, అవి మీకు చెప్పినా అర్థం కావు. చూడండి, మీ కారణాలు మీకుండొచ్చు. లేని విషయాల్ని ఉన్నట్టుగా చెప్పడం మా వృత్తి ధర్మం కాదు. మీ ధర్మాల గురించి వినే టైం నాకు లేదు. ఈ నిజాన్ని బయట చెప్తే ఇన్ని రోజులు నేను పడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ డాక్టర్, చెప్పేది అర్థం చేసుకోండి. మీరేం అడిగినా ఇస్తాను. ఈ విషయం మాత్రం తనతో చెప్పొద్దు. ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం డాక్టర్గా నా ధర్మం. అదెప్పుడూ తప్పను. డాక్టర్, మర్యాదగా నేను చెప్పింది చెప్పు. కాదు ధర్మం న్యాయం అంటావా? నువ్వు చేస్తావు. ఈ విషయం బయటపడితే నాకు కలిగే నష్టం చిన్న నష్టం కాదు. ఆ నష్టం కన్నా నీ ప్రాణాలు నాకు ఎక్కువేం కాదు. నిజం చెప్పి చేస్తావా, అబద్ధం చెప్పి బ్రతుకుతావా? చెప్తాను, అబద్ధమే చెప్తాను. బయటికి వెళ్ళిన తర్వాత మాట మారిస్తే ఏమవుతుందిలే అనుకోవద్దు. ఆ మాట ఇప్పుడే కాదు, ఎప్పుడు బయటకొచ్చినా నీ బాడీలోంచి ప్రాణం బయటికి పోతుంది. ఎప్పటికీ బయట పెట్టను. పదండి. ఎలా ఉంది డాక్టర్? ప్రాబ్లం ఏం లేదు. షీఈ్ ఆల్ రైట్. పోనీలేండి, ఏ వార్త వినాల్సి వస్తుందోనని చాలా టెన్షన్ పడ్డాను. అవును, తను గర్భవత అని అనుమానంగా మాట్లాడారేంటి? అదా, నేనే ఏదో పొరపాటు పడ్డాను. భలేవారండి డాక్టర్ మీరు. మీరే అలా పొరపాటు పడితే ఎలాగండి? సరే డాక్టర్, ఉంటాము. పదూర్మిళ.
అయ్యో మీరొచ్చి ఎంతసేపు అయిందండి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. మీరెక్కడికి వెళ్ళారు? ఎక్కడికెళ్లారేంటండి? తనెంత పనిచేసిందో తెలుసా? కడుపుతో ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినకూడదు. తను తినేసింది. అవునా? సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయిందండి. లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. అలా ఎలా తింది? ఏం ఊర్మిళ, నీకు తెలీదా? తెలిస్తే ఎందుకు తింటుందండి? ఏదో చిన్న ముక్క కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకేమైనా ఉందా? నేనది చూడగానే ఎంత భయం వేసేసిందో. అందుకే కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ప్రమాదం ఏమీ లేదన్నారులేండి. ఏవైనా ఊర్మిళ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మీరు కూడా చెప్పండి. జాగ్రత్తగా ఉండు ఊర్మిళ. విడిగా ఉన్నప్పుడంటే అది వేరే విషయం. గర్భవతిగా ఉన్నప్పుడు నీ గురించే కాదు, కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. చూడు ఊర్మిళ, తల్లి ఆరోగ్యమే బిడ్డ ఆరోగ్యం. అందుకే బిడ్డకి మంచిది అని తమకిష్టం లేనివి కూడా తింటూ ఉంటారు. ఏదన్నా తినే ముందు ఇది తినొచ్చా తినకూడదా అని కొంచెం ఆలోచించి తిను. నువ్వు ఆలోచించాల్సిన పని కూడా లేదు. నేను పెట్టింది తిను చాలు. నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా. ఈ రోజు ఉదయం లేచి ఎవరి మొహం చూసావో గాని పెద్ద గండం తప్పింది. సరే ఉండండి, కాఫీ తెస్తాను. ఊర్మిళ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. లేని కడుపు గురించి ఇంత హడావిడి పడుతున్నారే. మీ అమాయకత్వమే నా ఆయుధం. అమాయకత్వం సరే, దీనివల్ల మనకి లేనిపోని కష్టాలొచ్చేలా ఉన్నాయి. హాస్పిటల్లో నిజం తెలుసుంటే అమ్మో, వీలైనంత తొందరగా దీన్ని పంపించేయాలి. అయ్యో, ఎవరండి? ఎవరు కావాలండి? తలుపు తీయడానికి ఇంతసేపా? ఎవరో ఏంటో చెప్పకుండా ఏంటండి మీరు? నువ్వెవరివే? ఈ ఇంట్లో పనిదానివా? పనోళ్ళుండేది పని చేయడానికి, ప్రశ్నలు వేయడానికి కాదు. మా ఊర్మిళెక్కడా? పిన్ని, ఎలా ఉన్నావు? ఇదేనా రావటం? ఏంటే రాక రాక ఇంటికొచ్చిన మనిషికి ఇదేనా మర్యాద? ఏమైంది పిన్ని? ఎవరే ఇది? వచ్చిన దగ్గర నుండి ప్రశ్నలు తప్ప ఓ మంచి లేదు, మర్యాద లేదు. పిన్ని తను తెలుసు. పని వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. మరీ నెత్తినెక్కించుకోకు. అయ్యో పిన్ని, తను పని మనిషి ఏంటి? మరి సావిత్రి. సావిత్ర్యా? చెప్పాను కదా, సత్య భార్య. ఓ సత్య భార్య. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అలా మాట్లాడేటమేనా? ఎవరో తెలియనప్పుడు ఎలా మాట్లాడతారు? నీకంత కష్టంగా ఉంటే చెప్పు, ఇప్పుడే వచ్చిన దాన్నే వెళ్ళిపోతాను. అయ్యో, మీరు వెళ్ళటం దేనికండి? ఎవరో ఏంటో తెలియక నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.
నన్ను క్షమించండి. ఊర్మిళ, పిన్ని గారిని లోపలికి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండు. నేను మంచి కాఫీ చేసి తీసుకొస్తాను. పద పిన్ని. సావిత్రి, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి?